హాయ్ అందరికీ, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? సో ఇలా నేను చేసే వంట ఏంటిదంటే సాబుదానా కిచిడి. సాబుదానా కిచిడి, దానికి తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు ఏంటో నేను చూపిస్తాను, ఓకేనా? ఫస్ట్ సాబుదానా అండి. దీన్ని నేను మంచిగా ఒక 4-5 గంటలు ఇక్కడ మొత్తం నిండేటట్టు ఒక కప్పు తీసుకొని నానబెట్టుకున్నా. ఇంతవరకు నేను నీళ్ళు పోసుకొని పెట్టుకున్నా. ఇగో ఇట్లా అయ్యేటట్టు చేసుకోవాలి మనం. కొంచెం పొడి పొడిగానే ఉండాలి, ఎందుకంటే అంటుకుంటుంది, సరేనా? నేను పెట్టుకున్న ఈ సాబుదానా ఇది. ఓకే, ఉల్లికాడలు, జీలకర్ర, కొత్తిమీర, ఆవాలు, పసుపు, ఆలుగడ్డ, పచ్చిమిర్చి, పల్లీలు. 2 రకాలు. ఎందుకు అంటే ఇది మనం వేపుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి, ఇదేమో తాలింపు వేసుకోవడానికి, సరేనా? మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఇలాంటి ఒక గిన్నె పెట్టుకొని ఈ పల్లీలు ఇందులో వేసుకొని కొంచెం వేపుకోవాలి మంచిగా, ఓకేనా? వీటిని మంచిగా వేపుకోవాలి మనం. ఇట్లా వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని అంతా పొట్టి తీసేసుకుందాం మనము. ఇట్లా పొట్టి తీసేసుకొని మనం పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది గ్రైండర్లో ఇది వేసుకొని కొంచెం బరుకుగా, కొంచెం పప్పులుగా, బాగా మెత్తగా కాకుండా, బాగా పలుకులు కాకుండా, కొంచెం నోటి కింద పన్ను కింద పడితే మంచిగా తగలతట్టు గ్రైండర్ పట్టుకుందాం. ఇట్లా పేస్ట్ లెక్క, ఇట్లా అంటే బాగా బరుగు కాకుండా ఇట్లా పట్టేసుకొని పెట్టుకోవాలి, సరేనా? ఇప్పుడు అదే గిన్నె పెట్టుకొని అందులో మనం కొంచెం నూనె పోసుకుందాం. ఒక 4 స్పూన్ల దాకా సరిపోద్ది. నూనె గరమైంది. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఇందులో పల్లీలు. చూసారా, పల్లీలు మంచి కలర్ వచ్చినాయి. ఇట్లా అయినాక ఉల్లికాడలు వేసేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇందులో ఆలుగడ్డలు మంచిగా చిన్న ముక్కలు వేసేసుకోవాలి ఇలా. నెక్స్ట్ ఈ ఆలుగడ్డ ముక్కల్ని కొంచెం మంచిగా మెత్తగా ఉడికేంత వరకు సన్నము సిమ్లో పెట్టేసుకొని, గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకొని పెట్టుకుందాం, ఓకేనా? చూద్దామా ఇప్పుడు ఉడికిపోయినాయో లేదో. ఓకే, మంచి ఉడికిపోయినట్టున్నాయి. ఓకే, మంచి ఉడికిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ చిటికెడు పసుపు వేసుకుందాం. ఓకే, నెక్స్ట్ సాబుదానా వేసేసుకుందాం మనం. వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకుందాం మనం. నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుందాం. తర్వాత పల్లీల పొడి కూడా ఒకసారి కలుపుకుందాం. పల్లీల పొడి మొత్తం వేసి మంచిగా కలిపేసుకోవాలి మనం. ఏంటంటే పల్లీల పొడి వేసే వరకు కొంచెం విడివిడిగా అయిపోతుంది, అంటుకోదు అన్నట్టు. ఇట్లా అంటుకోదు, లేకపోతే అంటుకుంటుంది, ఇట్లా ముద్దలు అవుతుంది ఇది. అందుకే పల్లీల పొడి వేసే వరకు ఇట్లా పొడిగా అయిపోతుంది, తినడానికి కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో కొత్తిమీర వేసేసుకుందాం మనం. అన్నీ వేసేసుకొని ఇట్లా ఒక 2 నిమిషాలు అట్లా సిమ్లో పెట్టేసుకొని ఉంచుకుందాం మూత పెట్టి, సరేనా? ఉడికిందాం ఒకసారి చూద్దాం. చూసారా ఎంత మంచిగా అయిందో, ఇట్లా పొడిలా మంచిగా అయింది. లేకపోతే అంటుకుంటుంది, మనము పల్లీల పొడి వేయకపోతే మొత్తం ఇట్లా అంటుకుంటుంది. ఇట్లా వేసుకుంటే బాగుంటుంది. ఓకే, అయిపోయిందండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని చూసారు కదండి, వేడిగా సాబుదానా కిచిడి. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇది ఏంటంటే ఉపవాసాలు ఉన్నప్పుడు, ఒక పొద్దులు ఉంటాయి మనకు, నవరాత్రుల టైం అయినా, నార్మల్గా ఒక పొద్దులు ఉన్నప్పుడైనా వేడిగా చేసుకోవచ్చు మంచిగా. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.